నేను నాకే పువ్వంటే ఇష్టమని అడిగితే నువ్వు మీ ఆవిడకి ఇష్టమైన పువ్వు గురించి ఆలోచిస్తున్నావా? నా భార్యకి ఇష్టమైన పువ్వు గురించి చెప్పాలంటే ఒకరోజు సరిపోదు మేడం. సరే, ఆ కథ తీరిగ్గా నువ్వు చెప్తావు కానీ ముందైతే నాకే పువ్వు ఇష్టమో అది తీసుకురా. అలాగే. థ్యాంక్ యూ దేవా. నువ్వు 2 నిమిషాలు పార్వతిని వదిలిపెడితే చాలు, నేనేం చేయాలో చేసేస్తాను. ఈ దెబ్బతో బాబుని పార్వతి నుండి దూరం చేస్తాను. పిన్ని, పైన పార్వతి ఒక్కతే ఉంది, కాస్త తోడుగా ఉండండి. సరే పెద్దబాబు. పార్వతి, ఏం చేస్తున్నావు? బాబుతో ఆడుకుంటున్నాను. 2 నిమిషాల్లో వస్తానని చెప్పి దేవా బయటికెళ్ళాడు. నువ్వు ఒక్కదాని ఉంటావు కదా అని వచ్చాను. నేను ఒక్కదాన్ని ఎక్కడున్నాను? బాబు కూడా ఉన్నాడు కదా నాతో. నిజమేనమ్మా, నీకున్నన్ని తెలివితేటలు నాకెక్కడ చచ్చాయి? ఎంత చేదుగా ఉందో. ఈ బాటిల్తో పార్వతి బాబుకి పాలు పట్టించాలని చూస్తుంది. చేదుకి బాబు పాలు తాగడు, ఏడుపు ఆపడు. ఏం చేయాలో పాలు పోక బాబుని నాకే అప్పచెప్పేస్తారు. పాలు పట్టించే టైం కూడా అయింది. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? మీ నాన్న బయటికి వెళ్ళాడనా? వచ్చేస్తాడులే. వాళ్ళ నాన్న వచ్చేలోపు నువ్వు పాలు పట్టించమ్మా. అవును, పాలు తాగించే టైం కూడా అయింది. ఏడోకు నాన్నా, పాలు తాగుతూ గాని. ఏడోకు నాన్నా. ఈ శ్యామల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. శ్యామల, పాలు ఇక్కడే పెట్టింది. శ్యామల, ఇలా ఇవ్వండి. తాగించు. పాలు తాగు, పాలు తాగు. అరే, అయ్యో, ఇదిగో. ఏమైంది నాన్న? అయ్యో, అయ్యో పట్టించుట్టమ్మా. అయ్యో, ఏమైందన్నా? ఇదిగో ఇదిగో ఇదిగో. అయ్యో, ఇదేంటి పాలు మాత్రం తాగట్లేదు? తాగు కన్నయ్య. ఆకలిగా ఉందని ఏడుస్తున్నాడు అనుకుంటా, కానీ పాలు మాత్రం తాగట్లేదు. తాగు నాన్నా. తాగు తాగు. అయ్యో, పాలెందుకు తాగట్లేదు? ఏమో పార్వతి, నాకు అర్థం కావట్లేదు. ఎలా తాగుతాడే? పంచదారలా ఉండాల్సిన పాలు విషంలా చేదుగా తగులుతుంటే ఏడుపు ఎక్కువ చేయడా? ఈ పాలు బాగాలేదేమో, వేరే పాలు తీసుకొస్తారు. ఆ బాటిల్ ఇటివ్వు. ఓం కన్నయ్య. అయ్యో, ఏడవద్దు నాన్న.
పార్వతి, అయ్యో ఇదిగో ఈ పాలు పట్టించు. ఊరుకో నాన్న. ఏడవకు. ఏమైందో ఏంటో భయంగా ఉంది. ఈ శ్యామల ఎక్కడుందో? తను నర్సు కదా, పిల్లల్ని ఎలా ఓదార్చాలో బాగా తెలుసుంటుంది కదా. శ్యామలా, 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 శ్యామలా. ఈ శ్యామల ఎక్కడ చచ్చిందో ఏంటో. శ్యామలా, శ్యామలా, శ్యామలా. అయ్యో ఏడవద్దు కన్నయ్య. ఈ శ్యామల ఎక్కడుందో ఏంటో, ఎక్కడ కనిపించడం లేదు. సరే, వీళ్ళ నాన్నని పిలుచుకొస్తానండు పార్వతి. అలాగే. ఊరుకోనన్నా. అరే రే రే రే, చూడు మరి చూడు. పాలు తాగమ్మా, తాగు 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 నాన్నా. వద్దు వద్దులే, వద్దు నాన్నా, ఏడవద్దు నాన్నా, నా బుజ్జి తండ్రి కదూ. అరే రే రే రే, ఏడవద్దమ్మా. కన్నయ్య, నేను నీ అమ్మనయ్యానిప్పుడు. ఇలాగైనా నీ ఏడు పాపగలిగినందుకు చాలా సంతోషంగా ఉందిరా. పెద్దబాబు, పెద్దబాబు. ఏమైంది పిన్ని? బాబు పాలు తాకుండా గుక్క పెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అవునా? ఒకసారి వెళ్ళి చూద్దాం పదా. పదండి. చూసావా పెద్దబాబు, బిడ్డ తల్లి గుండెల్ని చేరగానే ఎలా ఏడు పాపేశాడో. అవును పిన్ని, తన బిడ్డకు ఇప్పుడు తను పరిపూర్ణంగా తల్లయింది. ఇక వాళ్ళిద్దరిని ఏ శక్తి విడదీయలేదు. చంద్రముఖి,
చంద్రముఖి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు నీకిచ్చిన జ్ఞానాన్ని మాకెందుకు ఇవ్వలేదు ఐశ్వర్య? ఎలా తట్టుకోగలుగుతున్నావు? మహి కోసం మా అందరి ముందు నువ్వు గయ్యల్లా బిహేవ్ చేస్తుంటే మొదట్లో నాకు అర్థం కాలేదు. కానీ నీ వెనుక ఎంత బాధ ఉందని తెలీదు. లేదైశ్వర్య, నీకోసం నేనేదైనా చేస్తాను. నేనేమైపోయినా పర్వాలేదు. ముందే ఈ బిడ్డను కనిస్తాను ఐశ్వర్య. నాకు ట్రీట్మెంట్ జరగాలి. అలా చేయకు చంద్రముఖి. బిడ్డతో పాటు నీ క్షేమం కూడా ముఖ్యం. మహి, దేవత లాంటి భార్యను నీకిచ్చినందుకే దేవుడు అసూయతో తనను తన దగ్గరికి రప్పించుకోవాలని చూస్తున్నాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ సక్సెస్ కావని మనం ప్రూవ్ చేద్దాం. మహి, ఇక్కడ మహేంద్ర గారంటే ఎవరండి? నేనే. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. ఐష్ ఇప్పుడే వస్తా. ఐశ్వర్య, పుట్టబోయే బిడ్డ తన తల్లిని కాపాడుకొని రుణం తీర్చుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యంతోనే ఉన్నాను చంద్రముఖి. ఎందుకంటే నాకేదైనా జరిగినా నువ్వున్నావని, బిడ్డని మహిని నువ్వు చూసుకుంటావని. అలా అనక ఐశ్వర్య, నీకేం కాదు. నాకు నమ్మకం లేదు చంద్రముఖి. నా బిడ్డని ఒక్కసారి చూసుకుంటే చాలు. లాలన లాలన ఏది చేయలేను. ఈ విషయం నీతో చెప్పాలనే వచ్చాను. నీతో మాట తీసుకోవాలనే వస్తే నీకు విషయం తెలిసిపోయింది. తెలియకపోతే ఇంకెంత బాధగా ఉండేదో. నువ్వైతే నా బిడ్డకు జీవితాంతం అమ్మగానే ఉండాలి. నీ కడుపులో పెరిగిన బిడ్డ నన్ను అమ్మ అనేంత వరకు ఉండను ఐశ్వర్య. కానీ మహికి ధైర్యం చెప్పడం కోసం వాడు చేస్తున్న పూజలు ప్రయత్నాలకు సరే అని తలో మీ కుటుంబానికి నా జీవితాన్ని పన్నంగా పెట్టాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాను ఐశ్వర్య. మహి, డాక్టర్ ఏమన్నారు? 2 డేస్లో రిపోర్ట్స్ వస్తాయన్నారు. ఓకే, మీతో పాటు నేను కూడా ఇంటికొస్తాను. ఇంటికా? డాక్టర్ని అడిగాం కూడా, పర్వాలేదన్నారు సార్. ప్రాబ్లం ఏం లేదు కదా? అలాంటిదేం లేదు ఐశ్వర్య. నాకు కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది. హాస్పిటల్లో ఉండి ఉండి డిప్రెషన్కి గురవుతున్నాను. అటు ఇటు జర్నీ చేయడం వల్ల ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో. ఏం కాదు మహి, త్వరగా డెలివరీ అవ్వడమే నాకు కావాలి. అర్థం చేసుకో. ఏయ్ ఆగో. ఏమైంది మేడం? బాబు గుక్క పెట్టి ఏడుస్తుంటే పట్టించుకోకుండా ఎక్కడికెళ్ళావు? రెస్ట్ రూమ్కి వెళ్ళాను. అక్కడికెళ్ళి రెస్ట్ తీసుకుంటున్నావా? నిన్ను కేర్ టేకర్గా పెట్టి జీతం ఇస్తున్నా కదా, అయినా నువ్వు సరిగ్గా పనిచేయట్లేదు. ఎందుకు? బాబుకి పాలు పట్టలేదా? నీకెలా తెలుసు? అదే సార్, ఇందాక బాబు ఏడుపు వినిపించింది. ఇప్పుడు ఏడు పాపాడు. తల్లి తన బిడ్డకు పాలిస్తుంది. అయ్యో సార్, పార్వతికి లేనిపోని డౌట్స్ వస్తే
రావు. వచ్చేలా నువ్వు చేయకు. నోరు మూసుకొని పడుండు. గదిలో కూడా వెళ్ళకు. పద పెద్ద బాబు. పార్వతికి గతం గుర్తు లేకపోయినా ఏం చేయాలో అన్నీ చేసేస్తుంది. నేనేం చేసినా దానికి భగవంతుడు సాయం చేస్తూనే ఉన్నాడు. ఛా! అమ్మా పెద్ద బాబు, పార్వతి ఎలా ఉంది? అమ్మా, పార్వతి తన బిడ్డకు తనే పాలిస్తుంది. నిజంగానే పెద్ద బాబు? నిజంగా డాడ్? అవును బావుగారు, బాబు సీసాపాలు తాగలేదు. ఒకటే ఏడుపో. ఎలా ఓదార్చాలో తెలియక పార్వతి అమ్మలా తనే పాలిచ్చి లాలించింది. ఈశ్వరా, ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తావయ్యా. నాకు తెలుసు. మామ్, ఇక వదినికి గతం గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి వెళ్ళి పార్వతిని బాబుని చూద్దాం. అవునండి, ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆశతో వచ్చాను. అదిగో అదిగో అమ్మా, పార్వతి వస్తోంది. అమ్మా పార్వతి, ఈ బాబుకి నాకున్న సంబంధం ఏంటమ్మా? అమ్మా చెప్పమ్మా. ఈ బిడ్డ ఏడు పాపడానికి నేను పాలిచ్చాను. ఈ బిడ్డ నా పొత్తిళ్లలో ఉన్నంతసేపు నాకే ప్రపంచం అవసరం లేదనిపించింది. నేను వీడికి ఏమవుతాను? వీడు నా బిడ్డేనా అమ్మా? చెప్పమ్మా. నాన్న, మీరేనా చెప్పండి. అమ్మా చెప్పండి, నాకన్నీ ఇప్పుడే తెలియాలి. చెప్పండి. అవును పార్వతి, నువ్వు ఈ బిడ్డకి కన్న తల్లివి. నీ మెడలో తాళి కట్టిన నీ భర్త నా పెద్ద కొడుకు దేవా. మిస్టర్ అంటే మీరు? అవునమ్మా, ఈ మిస్టరే నీకు జీవితాన్నిచ్చాడు. పార్వతి, నీ తోటి కొడలు ఐశ్వర్య, నా చిన్న కొడుకు మహి, వీళ్ళందరూ నీ వాళ్లే. అంటే నేను మీ కూతుర్ని కాదా అమ్మా? నా భర్త మిస్టరా? మా ఇద్దరి బాబు ఈ బాబేనా?